జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో మరలా జ్ఞాపకం చేస్తున్నారు. అడగటములో ఉన్నటువంటి ఆశీర్వాదము పిల్లరా, అడగటములో ఉన్నటువంటి ఆశీర్వాదము, ప్రార్థించట్లో ఉన్నటువంటి ఆశీర్వాదము. అబ్రహామును దేవుడు పిలిచాడా? అబ్రహామే దేవుని దగ్గరికి వచ్చాడా? చెప్పాలా? అబ్రహామును దేవుడు పిలిచాడా? అబ్రహామే దేవుని దగ్గరికి వచ్చాడా? అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి దేవుని సన్నిధిలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎబ్బేజు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎబ్బేజు దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వదించమని అడిగాడా? దేవుడే ఎబ్బేజును నా దగ్గరికి రా, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడా? ఎబ్బేజే దేవుని దగ్గరికి వచ్చి నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, రెండోది నా సరిహద్దును విశాలపరచు, మూడోది నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నాలుగోది ఏ కీడు కూడా రాకుండా దాని నుండి తప్పించు. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని అడగాలి కదా, ఆయన యొద్దకు వచ్చి అడగాలి కదా, ఆయన సన్నిధిలో గోజాడుతూ అడగాలి కదా, ఆయన ఆశీర్వాద ఫలము పొందుకునేటట్లు అడగాలి కదా. ఇదిగో దేవా, నేను నీ కుమారునిగా ఉన్నాను కదా, నేను నీ కుమార్తెగా ఉన్నాను కదా, నీవు నన్ను ఎందుకు ఆశీర్వదించవు? నీ దీవెన నా జీవితంలో ఎందుకు లేదు? ఉన్నతమైనటువంటి కార్యాలు నేను ఎందుకు పొందుకోలేను? ఈ 2026 సంవత్సరము నీవు నాకు ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరం ఇచ్చేసావు, నీవు నన్ను ఆశీర్వదించని ప్రభువుని అడగాల కదా. దేవుడు మనకి ఇచ్చాడు, ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా ఇచ్చాడు. ఎబ్బేజు అని మనము దేవుణ్ణి అడుగుదాం ఈ సంవత్సరంలో, ప్రభువా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, అత్యధికమైనటువంటి అభివృద్ధితో సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి ఎల్లప్పుడూ కూడా నాకు తోడుగా ఉంచు, నీ సన్నిధిలో జీవించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. ఏ విధమైనటువంటి కీడులు లోకములో వచ్చిన, సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు లోకములో కలిగిన, ఇదిగో ఏ కీడు రాకుండా దాని నుండి తప్పించని. రెండోదిగా పిల్లల, ఎబ్బేజు వలె ఈ సంవత్సరము మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుదుము గాక.